చాలామంది పూజలు చేస్తారండి, కానీ ఏదో పెద్ద డెకరేట్ చేసుకొని అంతా ఎంత చేస్తానో అని యూట్యూబ్లోని పెట్టడం కోసమే అంత అంత డెకరేట్ చేసి పూజలు చేస్తారండి. అది ఏదో అన్ని చూపించడం కోసం ఇవన్నీ డెకరేషన్ అసలు అంటే కాసుమొక్కలు పెరుగుతారు తెలియదు, కానీ డెకరేట్ అయితే బాగా చేస్తారండి. డెకరేట్ అయితే చాలా బాగా చేస్తారండి. ఎందుకో అన్ని అంటే డబ్బు ఉన్న వాళ్ళే చెయ్యాలి పూజలు. తర్వాత ఇంకా భక్తి ఉందో లేదో తెలియదు కానండి, డెకరేషన్ అండి అబ్బా ఏం చెప్తామండి. ప్రతీది పెద్దగా ఈ లెవెల్లో చూపించడం కోసం యూట్యూబ్లోని తెగ వీడియోస్ పెడుతున్నారండి. అసలు అందులో భక్తి ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళు చూసే మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్గా చెయ్యాలని ఇది తప్పించి మనం అలాగే చెయ్యాలి, అది పెట్టాలి ఇది పెట్టాలి, పువ్వులు డెకరేట్ చేయాలి, ఇది కొనియాలి అది కొనియాలి, షాపింగ్లు అని చెయ్యాలని ఆశపడి ఆ పేదవాళ్ళ ఇంట్లో ఏమీ ఉండవండి. మరీ అంత డెకరేట్ చేయాలంటే మధ్యతరగతికి పేదవాడికి కుదరదు కదండి. మనకి అన్నీ ప్రతి ఇచ్చిన దానిలోనే అన్నీ తీసుకొని రావాలి. పిల్లలు చదివించుకోవాలి, ఇంకా ఇంట్లో తినడానికి చూసుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, ఇంకా మిగతా డబ్బుతోనే పని అండి. ప్రతీది డబ్బుతోనే పని కదండి. ఇంకా దేవుడికి డెకరేషన్ చేయాలంటే మనం అవన్నీ చేసి పూజల కోసమే చూపిస్తారు. ఈ యూట్యూబ్లోని పూజలే చూపిస్తారు. అవేవో పెద్ద సినిమా యాక్టర్లు, సీరియల్ యాక్టర్లు మరీ చూపిస్తున్నారండి. వాళ్ళకి ఏముంటుంది, అంత సీరియల్లో సంపాదించేసినా ఇంకా ఇలా యూట్యూబ్లో కూడా ఇచ్చేసి అది పెట్టేది. పని వాళ్ళు ఉంటారు, డెకరేటివ్కి వేరే వాళ్ళు అప్పచెప్పేస్తారు. వంట ఆవిడ ఉంటుంది, ఇంకా వీళ్ళు తయారయ్యి సోకులు చేసి కూర్చోవడమేనండి. ఆ దేవుడి దగ్గర అన్నీ డెకరేటింగ్ అప్పచెప్పేస్తారండి. ఈ పండగ రాని, వరలక్ష్మి వ్రతం రాని, వినాయక చవితి రాని, ప్రతీదినండి. ప్రతీది పండగ అన్నది అప్పటిలో చేసే పండగలు అలాగ లేవండి. ఇప్పుడు అంతా డబ్బుతో ముడిపడి ఉందండి. భక్తి అందులో ఒక వంతు కూడా ఉందండి. ఆమెకేనే అంతా వాళ్ళు చేసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు, అంతా మనం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే చేస్తారండి పూజలు. అంతే తప్ప భక్తిగా మనం చేసామా అనే పూజలు. తర్వాత ఇవి చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను కూడా అలా చేసుకోవాలి అని ఒక ఇది మీద వాళ్ళకి అడిగాను. నేను చెయ్యట్లేదు, ఇది అంత బాగా చేస్తున్నారు, నేనేంటి నాకు అసలు దేవుడి మీద ఇంట్రెస్ట్ లేదు అని ఒక సందిగ్ధంలో ఇంట్రెస్ట్ లేదా, నేను చేయలేకపోతున్నాను, నాకు డబ్బులు లేవా, వీళ్ళ నేను ఇది చేయలేకపోతున్నాను, ఇది చేసేది అది చేసేది, ఈ మానసిక సంఘర్షణలో మధ్యతరగతి ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. వాళ్ళు చేస్తున్నారు, మనం ఇది చేయలేకపోతున్నాం, ఇంకా మెంటల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. ఇది కొనాలంటే డబ్బులు ఉండాలి, చెయ్యాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి, ఇది చేయలేకపోతున్నాం, మనం ఇది చేయలేకపోతున్నాం. అందరూ అంత ఎందుకంటే వాళ్ళు చేస్తారండి, పని వాళ్ళు పెట్టుకొని వాళ్ళందరూ డబ్బులు ఉంటాయి తెచ్చుకోవడానికి, పని వాళ్ళు ఉంటారు, చేయడానికి పని వాళ్ళు ఉంటారు. లేదా డబ్బు ఉన్నవాడికి ఇంకేమైనా చేయొచ్చండి. డబ్బు లేని వాళ్ళకి ఇంట్లోనే దాంతోనే గడిపే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయండి. అందుకని అన్నీ యూట్యూబ్లో చూసి తెలియని దానికోసం నేర్చుకోవటం, అవసరానికి ఉపయోగించుకోవటం యూట్యూబ్ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం ఉందండి. అందుకే అంతమంది యూట్యూబ్లో పెడతారు, కానీ నేను ఏ వీడియో చూసినా పూజలు బట్టి ఇలా సీరియల్స్ వాళ్ళు సినిమా వాళ్ళకి వ్యూస్ రావడం కోసం వాళ్ళు చేస్తారండి. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు అది ఎలాగ చెయ్యాలి అంటే వాళ్ళు ఏం కష్టపడాలో చెయ్యాలి, అన్నీ వాళ్ళే చూసుకుంటారు, డబ్బుతోనే అన్నీ చేసేస్తారు. మనం అలా చేయలేము, అంత డబ్బు మన దగ్గర ఉందండి. కాబట్టి
లెక్కలు చేసి పువ్వు వాత పెట్టుకున్నట్టుగా చేసుకోక మీకు నచ్చినట్టుగా మన పెద్దవాళ్ళు మనకు ఎలాగా ఫస్ట్లోని మనకు ఎలాగ ఆచారాలు బాగా ఎలాగ పూజలు చేసేవారు, మన కన్వీనియంట్గా ఎలాగుంది, దేవుడు భక్తి ఉంటే చాలండి, ఇవన్నీ పెట్టక్కర్లేదు. అవన్నీ చూసుకొని మనకు నచ్చినట్టు మనం చేసుకోవటంలో అదే ఆనందం అంటారు, అదే దేవుడు భక్తికి గ్రహిస్తాడంట. అంతే తప్ప ఇన్ని డెకరేషన్ చేస్తే దేవుడు బాగా చూస్తాడా, ఇన్ని పూజలు చేసేస్తే దేవుడు నన్ను చేస్తాడేమో అని ఆలోచనలో మనసులు పాడు చేసుకోకండి. చాలామంది చాలా రకాలుగా చెప్తారండి, ఫోన్లో కానీ బయట కానీ యూట్యూబ్లో కానీ చాలా ఆచారాలు లేనివి చెప్తారు, ఉన్నవి అది మంచిది కాదంటారు, ఇది చెడ్డది అంటారు. ఇవన్నీ ఆలోచిస్తే మనం ఏమీ చేయలేమండి. కాబట్టి మనకు దేవుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా 2 పువ్వులు వేసి ఒక దీపం పెట్టి ఒక పండుగకాయ సమర్పించి దండం పెట్టుకున్నంత ఉత్తమం ఉండదండి. అర్థమవుతుందా? ఏదో పండగ టైంలో ఏదో ఒకటి పువ్వులు డెకరేషన్ చేసుకుని ఏదో మనకు నచ్చినట్టుగా కొంచెం మనశ్శాంతిగా పూజ చేసుకోవడం తప్పులేదండి. కాబట్టి దేవుడి కోసం మాత్రం ఇలాంటి ఖర్చులు దుబారా ఆయనకి ఏం కావాలండి, అయినా అన్నీ మనకి ఇస్తున్నాడు. అలాంటప్పుడు దేవుడి కోసం మనం ఇంత ఖర్చు పెట్టుకొని ఆయనకి లేనిదేమని చెప్పండి, మనం ఇది పెడతామని ఆయన ఎదురు చూస్తారా? భక్తి అంత అన్నదే ఆయనకి కావాలి. అంతే తప్ప మనం అంత ఖర్చు పెట్టేసి నేను పువ్వులు పెట్టి డెకరేషన్ పెట్టి నేను వంటలు చేసి మనం పూజ చేస్తున్నామని దేవుడు మనకి ఏమైనా చేసేస్తాడంటే అది కాదు. అలాగంటే ఎంతమంది అండి భక్తితో పూజ చేసినారు, అవన్నీ ఆలోచించుకోవాలండి. కాబట్టి మనకు నచ్చినట్టు మనకున్నంతలో దేవుడికి దండం పెట్టుకొని దర్శనం పెట్టుకొని మన పూజ చేసుకోవడం, రోజువారీ పూజ చేసుకోవడం లేదా పండగలప్పుడు చేసుకోవడం కూడా చేసుకోవాలండి. పూజ కోసం అయితే నేను చెప్పాల్సింది ఇదేనండి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్న వీడియోలన్నీ చూసిన పొరపాడైపోయి మీకు వీడియో చేద్దామని ఇలా చెప్పాలనిపించింది మంచిగా. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ పన్ను ఏటొచ్చింది.